హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! మేము ఎం ఎంటీఎంలో రెంట్‌కి ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఉండే ఆంటీ వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఉండేవాళ్ళు. ఆంటీ మామగారు వచ్చేసరికి పువ్వులు కోసుకొని వెళ్ళేవారు. కిందకొచ్చి మేము కింద ఉండేవాళ్ళం. ఆంటీ వాళ్ళు వేరే చోట ఉంటారు. మా ఓనరోళ్ళు పైన ఉంటారనమాట. అయితే ఆ అంకుల్ వచ్చి జోక్‌గా ఏదైనా అన్నప్పుడు ఆంటీ కోప్పడి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఏంటి అంకుల్ ఎందుకన్నారు అలాగంటే, ఊరికే సరదాగా అంటానమ్మా. ఆవిడ అలాగ అలిగి వెళ్ళడం కూడా నాకు ఇష్టమే. ఏముంది అలాగ అనుకోకపోతే ఇంక మాకెవరుంటారమ్మా అనేసి చక్కగా సరదాగా చెప్పారనమాట. ఆవిడ కోప్పడితే నాకు ఆనందంగా ఉంటది. నే ఎప్పుడైనా మేము మేమే ఉండాలి కదా ఇప్పుడు. ఆమెకి నేను, నాకు ఆమె. ఆమె లేకుంటే నా లైఫే లేదు అన్నట్టు మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది ఇంకా పెద్దవాళ్ళు అలాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉంటారు. ఇప్పుడైతే చిన్న చిన్న వాటిలకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరదా, సంతోషం లేకుండా ఏడిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ అయితే ఇప్పటికీ నాకు ఎందుకో సడన్గా గుర్తొచ్చిందనమాట. ఆవిడ లేకపోతే నా లైఫే లేదన్నారు ఆయన. సో చాలా బాగుంది కదా! హ్యాపీగా ఉంది వినడానికి కూడాని.